శ్రీశైలం ప్రాజెక్ట్ ను అధ్యయనం చేసింది జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్షన్ తో శ్రీశైల జలాశయాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం పరిశీలించారు. ముఖ్యంగా డ్యామ్ ముందు భాగంలో ఏర్పడిన భారీ గుంత వల్ల ప్రమాదమైన ఉందా, ఫ్లన్స్ ఫుల్ పరిస్థితిపై వివరాలు అడిగారని చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా తెలిపారు. ఫ్లన్స్ పూల్ గుంత వరదల సమయంలో పెరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపారు. అనంతరం శ్రీశైలం జలాశయం మరమ్మతులు భద్రత కోసం 135 కోట్లు ఖర్చు అవుతుందని ప్రపోజ్ చేశామని చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా వివరించారు. నేషనల్ డ్యామ్స్ యాక్ట్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారము మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్షన్స్ మీద ఈరోజు ఎన్డీసీ టీము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు సిడబ్ల్యూసీ మెంబర్స్, ఎస్టీఎస్ మెంబర్స్ మేము కూడా అందరం కలిసి ఇన్స్పెక్ట్ చేయాలి. మెయిన్ ఉద్దేశము ఇందులో ప్రజెంట్ డ్యాము సిట్యువేషన్ ఎలా ఉంది, ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇబ్బందులు కానీ ఎటువంటి ఉన్నాయా అని చూడటం జరిగింది. సార్ ప్రతిదీ కూడా డీటెయిల్గా రైట్ ఫ్రమ్ ప్లంజ్ పూల్ గురించి డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది. ప్లంజ్ పూల్ డెప్త్ ఎలా ఉంది, దానికి ఏ విధంగా మనం మెజర్స్ తీసుకుంటున్నారు, దాన్ని అగ్రివేషన్ కాకుండా తగ్గించడానికి మీరు గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎలా పాటిస్తున్నారు, ఇవన్నీ కూడా డైరెక్షన్స్ ఇవ్వటము డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే 3 గ్యాలరీస్ కూడా తరోగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. వాటిలో సీపేజీ ఎలా వస్తుంది, దాన్ని ఎలా మీరు మెజర్ చేస్తున్నారు. అలాగే గేట్స్ ఆపరేషన్స్ గేట్స్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లా మిగతా కాంపోనెంట్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ సార్ వాళ్ళు దీని మీద డిస్కషన్ చేసి వాళ్ళ వ్యూస్ కానీ అలాగే వాళ్ళ సజెషన్స్ యాక్చువల్గా ఈ ప్లంజ్ పూల్ కానీ మిగతా రిపేర్ సంబంధించి రివిట్మెంట్ ఇది కానీ మన అప్రోచ్ రోడ్డు, మన అప్రాన్ సిలిండర్స్ రిపేర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్ డ్రిప్లో పెట్టడం జరిగింది. సార్ వాళ్ళు కూడా ఆ పాయింట్స్ అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఆస్పెక్ట్లో డ్రిప్లో కొన్ని ప్రపోజ్ చేశాము 135 crores. ఆ ఆస్పెక్ట్లో సార్ వాళ్ళు ఇప్పుడే ఉన్న సజెషన్స్ ఇస్తే అవి కూడా అందరూ ఇన్కార్పొరేట్ చేసేసి మన వరల్డ్ బ్యాంక్ పంపి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం.